పీపుల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ 2తో మీ ముందుకు వచ్చానండి. మార్నింగ్ అంతా కూడా గుడికి వెళ్ళి అలాగే గోల్డ్ షాప్కి వెళ్ళామండి. ఇదంతా ఫస్ట్ పార్ట్లో ఉందండి. ఇప్పుడు ఇక్కడైతే మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది అయితే వెజ్ థాలీ చేద్దాం అనుకున్నామండి. అరిటాకు భోజనం లాగా ప్లాన్ చేసుకున్నాము బర్త్డేకి. కానీ మమ్మీ కొంచెం నీరసంగా ఉండడం వల్ల ప్లాన్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు రెస్టారెంట్కి ప్లాన్ చేశాము. మేమైతే స్పైసీ ఫిష్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇదైతే రత్నమహల్ థియేటర్ ఉంది కదా, దాని కిందే లొకేట్ అయి ఉంటుంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే అన్లిమిటెడ్ బఫెట్ అవైలబిలిటీ ఉందండి. మేమైతే కలెక్టరేట్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఈ రెస్టారెంట్కి వెళ్దామని మొన్న సంక్రాంతిలో ప్లాన్ చేశామండి, అవ్వలేదు. సో ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్దాము అనేసరికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో మేమైతే రీచ్ అయిపోయాం. చూసారు కదా, రత్నమహల్ కిందే ఉంటుందండి ఈ రెస్టారెంట్ అంతా. ఇందులో నార్మల్ రెస్టారెంట్ ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ బఫెట్ కూడా ఉంటుందండి. వెజ్ వాళ్ళకి 499 ప్లస్ ట్యాక్సెస్ అండి, అలాగే నాన్ వెజ్ వాళ్ళకి 599 ప్లస్ ట్యాక్సెస్ అండి. ఇదండి టోటల్ రెస్టారెంట్ అంతా ఇలా ఉంటుంది లోపల. ఇవన్నీ కౌంటర్స్ అండి. మెయిన్ కోర్స్కి మనమే వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలండి. సో అందుకని అన్నీ అక్కడే ప్లేస్ చేస్తారు. మేమైతే కార్నర్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నామండి. రెస్టారెంట్ ఇంటీరియర్ వ్యూ అంతా ఇట్లా ఉంటుందండి. అలాగే ఆ గ్లాస్ వెనక కనపడుతుందంతా కిచెన్ అండి. వాళ్ళు ఏం చేస్తున్నా మనకు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళైతే సూప్ సర్వ్ చేశారండి. అలాగే టమాటో కెచప్, గ్రీన్ చట్నీని కూడా తీసుకొచ్చి ప్లేస్ చేశారు. ఫస్ట్ అయితే హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అనేది సర్వ్ చేశారండి. సూప్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేమైతే ఎంజాయ్ చేసాము. అలాగే కోక్ను కూడా సర్వ్ చేశారండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టర్ సర్వ్ చేస్తున్నారండి. క్రిస్పీ కార్న్ సర్వ్ చేశారు. క్రిస్పీ కార్న్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అది చట్పటాగా టేస్టీగా ఉందండి. నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇప్పుడు కాజూన్ స్పైసీ పొటాటో సర్వ్ చేస్తున్నారండి. ఇది పొటాటోని కొంచెం బాయిల్ చేసి ఫ్రై చేసి దాన్ని అయితే మైనీస్తో టాస్ చేసి ఇది సర్వ్ చేశారండి. ఇదైతే వెజ్ వాళ్ళకి నచ్చచ్చు. టేస్ట్ అయితే ఓకేగా ఉంది అండి. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది. క్రిస్పీ కార్న్ అయితే అందరికీ నచ్చేస్తుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత బాగుంది. క్రిస్పీగా చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల చట్పటా ఫ్లేవర్ కూడా వచ్చిందండి. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది. నాకైతే కాజూన్ స్పైసీ పొటాటో అంతగా నచ్చలేదు. మేమైతే రెస్టారెంట్కి కొంచెం ముందే వెళ్ళామండి. అంటే 7:30 ఆ టైంకి వెళ్ళాము. వాళ్ళు ఇంకా పూర్తిగా ప్రిపేర్ చేయలేదు, అంటే ప్రిపరేషన్ మధ్యలో ఉన్నట్లుంది. అన్నీ అరేంజ్ చేయలేదు నీట్గా, బట్ బాగున్నాయి. అన్నీ ఫ్రెష్గా చేసి తీసుకొస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ స్టార్టర్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి పన్నీర్ టిక్కా అండి. ఇక్కడైతే 3 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టార్టర్స్తో వాళ్ళు సర్వ్ చేస్తున్నారండి. ఫస్ట్ అయితే పన్నీర్ టిక్కా, అలాగే సినమన్ పైనాపిల్, అలాగే మష్రూమ్ కూడా చీజ్ చిల్లీ మష్రూమ్ అండి. టేస్ట్ అయితే ఈ 3 కూడా చాలా బాగున్నాయండి. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కూడా. నాకు ఈ మూడిట్లో సినమన్ పైనాపిల్ అనేది చాలా బాగా నచ్చిందండి. జ్యూసీగా ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ అయితే నేను మష్రూమ్కి ఇస్తానండి. మష్రూమ్ చిల్లీ చీజ్ మష్రూమ్ అండి, అది కూడా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ పన్నీర్ టిక్కా. ఇప్పుడు వచ్చింది అయితే మాత్రం చిల్లీ గోబీ అండి. ఇది జ్యూసీ పైనాపిల్, సినమన్ పైనాపిల్ అండి, జ్యూసీ పైనాపిల్ కాదు. ఇప్పుడైతే ఇది చిల్లీ చికెన్ అండి వీళ్ళు సర్వ్ చేస్తుంది. ఇప్పటిదాకా వెజ్ స్టార్టర్స్ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ అంతా నాన్ వెజ్ స్టార్టర్స్ అండి. ఫస్ట్
చిల్లీ చికెన్ సర్వ్ చేస్తున్నారు. చిల్లీ చికెన్ కూడా చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా చికెన్. నెక్స్ట్ అయితే తందూరి చికెన్ వచ్చిందండి. తందూరి చికెన్ అలాగే లెమన్ ఫిష్ రెండింటి టేస్ట్ అయితే చాలా బాగుందండి. కానీ నాకెందుకో చికెన్ కొంచెం ఉడికితే బాగుండా అనిపించిందండి. మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి, స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పార్థు కూడా అదే చెప్తున్నాడండి, ఇది కొంచెం గట్టిగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అంటున్నాడు. ఇప్పుడైతే నేను ఫస్ట్ తందూరి చికెనే ట్రై చేస్తున్నానండి. ఇదైతే గ్రీన్ చట్నీలో చాలా బాగుందండి. అలాగే చిల్లీ గోబీ కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే రోస్మారీ చికెన్ సర్వ్ చేస్తున్నారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం చిల్లీ చికెన్ లాగే ఉందండి. ఇక్కడైతే నెక్స్ట్ పెరి పెరి చికెన్ సర్వ్ చేశారండి. అలాగే చికెన్ వింగ్స్ కూడా సర్వ్ చేశారండి. రెండు టేస్ట్ అయితే అదిరిపోయాయండి, చాలా బాగున్నాయి. స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. వెజ్ స్టార్టర్లో నాకు ఒక్కటి నచ్చలేదండి, స్పైసీ కాజూన్ స్పైసీ పొటాటో నచ్చలేదండి. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే మేము కూర్చున్న దగ్గర నుండి ఓవరాల్ వ్యూ అండి ఇలా ఉంటుంది. ఆ స్టార్టింగ్ పార్టీషన్ ముందంతా రిసెప్షన్ అండి, దాని తర్వాత సీటింగ్ టేబుల్స్ నార్మల్ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళకి, అలాగే బఫెట్కి వచ్చిన వాళ్ళకంతా ఇటు సైడ్ సీటింగ్ టేబుల్స్ అండి. దాని తర్వాత లైవ్ కౌంటర్, అలాగే సర్వింగ్ సెల్ఫ్ సర్వీస్కి ప్లేస్ చేసిన కౌంటర్స్ అండి. ఆ తర్వాత కిచెన్. మాకు ఆపోజిట్గా ఒక రూమ్లో కూడా టేబుల్స్ అనేవి ప్లేస్ చేశారండి. అక్కడ కూడా సేమ్ బఫెట్కి వచ్చిన వాళ్ళకే. మేమైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది కూడా. ఇప్పుడైతే వెజ్ సలాడ్ తీసుకొచ్చి ప్లేస్ చేశారండి. అందులో క్యారెట్స్, కీరా, ఆనియన్స్, లెమన్ ఉన్నాయి. ఇక్కడైతే మమ్మీ ఏం తినలేదు చూడు, అంతా ఇక్కడే ఉంచిందని పార్థు ఇలా మమ్మీ ప్లేట్ని తీసి చూస్తున్నారు, నేను అంతా తినేసాను అని. అలా ఊరకాటు పట్టిస్తూ ఉన్నాడండి. అందరం కంప్లీట్ చేసాం, నువ్వు ఒక్కదానివే కంప్లీట్ చేయలేదు అన్నట్టు. వీళ్ళైతే ఈలోగా చికెన్ డ్రమ్ స్టిక్ తీసుకొచ్చారండి. చికెన్ డ్రమ్ స్టిక్ కూడా బాగుంది. మరి నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి స్పానిష్ రొమెస్కో ప్రాన్స్ అండి. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి కూడా. దీనితో స్టార్టర్స్ అన్నీ అయిపోయాయండి. మీరు కావాలంటే రిపీట్ చేసుకోవచ్చు, మీకు ఏవి నచ్చితే అవి రిపీట్ చేసుకోవచ్చు. సో ఇది అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి మేమైతే ఇంకేం రిపీట్ చేయలేదండి. మేము మెయిన్ కోర్స్కి షిఫ్ట్ అయ్యాము. వాళ్ళైతే మనల్ని ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటారండి, ఏ ఐటెం నచ్చలేదు, ఏం నచ్చలేదు, ప్రతిదీ కనుక్కుంటారు. మనం ఏదైనా, మేమైతే కాజూన్ స్పైసీ పొటాటో నచ్చలేదు అని చెప్పాం కదా, అది వాళ్ళకి చెప్పగా వాళ్ళు మళ్ళీ చేసుకొని తీసుకొచ్చి మళ్ళీ వడ్డించారండి. సో అది మళ్ళీ రిపీట్ అయింది. మేము మిగతా రిపీట్ ఏం చేయలేదండి. మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి మెయిన్ కోర్స్లో కూడా. వాళ్ళ హాస్పిటాలిటీ అనేది మాకు చాలా బాగా నచ్చిందండి. చెప్పా కదా, కాజూన్ స్పైసీ పొటాటో అనేది మళ్ళీ చేసుకొని తీసుకొచ్చారండి.
నెక్స్ట్ అయితే ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ ఇంకా రైస్ రెడీ అవ్వలేదు. అలాగే కర్రీస్ కొన్ని రెడీ అయ్యి ఉన్నాయి, కొన్ని రెడీ అవ్వలేదండి. ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇందాక దాల్ తడ్కా అండి. అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా ఉంది. ఇక్కడ బటర్ నాన్స్, రోటీస్ ఏమైనా వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొస్తారండి. ఇది పన్నీర్ బటర్ మసాలా. ఇది వెజ్ నూడిల్స్ అండి. అది దద్దోజనం సలాడ్ అండి, కార్న్ సలాడ్. అలాగే క్యారెట్స్, లెమన్, కీరా, ఆనియన్, మిర్చి, అలాగే కొన్ని చట్నీస్ ఉన్నాయండి. పైన అప్పడాలు అవి కూడా ఉన్నాయి. నేనైతే షూట్ చేయలేదు. ఇదైతే సూప్ అండి, వెజ్ సూప్. ఇదైతే వెజ్ సూప్ అండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి నిజంగా టేస్ట్ అనేది. 2 సూప్లు బాగున్నాయి. చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ బాగుంది. అలాగే వెజ్ మంచో సూప్ అండి ఇది కూడా చాలా బాగుంది. సూపులు 2 నచ్చాయి నాకైతే. ఇప్పుడైతే వాళ్ళు స్టీమ్డ్ రైస్ సర్వ్ చేస్తున్నారండి. ఇది ఆంధ్ర ఫిష్ కర్రీ అండి. అలాగే ఎగ్ మసాలా కర్రీ అనేది దాని పక్కన ఉందండి. ఇవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయండి. కాకపోతే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే బాగుండేదేమో. అలాగే చికెన్ రారా ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. మ్యాక్సిమం ఇంతే అండి. వెజ్ నూడిల్స్ ఉన్నాయి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఉందండి. ఇవి మెయిన్ కోర్స్లో ఉన్నవండి. దద్దోజనం ఒకటి ఉందండి. అలాగే పన్నీర్ బటర్ మసాలా కూడా ప్రిపేర్ చేశారు. రోటీ అవైలబుల్గా ఉంది. అలాగే బటర్ నాన్ కూడా ప్రిపేర్ చేస్తారండి. ఇది పన్నీర్ బటర్ మసాలా అండి. టోటల్గా టేస్ట్ అయితే బాగుందండి అన్నిటికీ. సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామండి. ఇప్పుడైతే మేము ముందు చెప్పాము కదా, చికెన్ బిర్యానీ అనేది కూడా ప్రిపేర్ అయ్యలేదు. అప్పుడే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి. చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో కామెడీ మూమెంట్ జరిగిందండి. సో అలా నవ్వుకుంటూ జోక్గా ఫుల్గా తిన్నామండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. అన్ని టేస్ట్ అయితే బాగున్నాయండి. బాగా ఎంజాయ్ చేసాము కూడా ఆ రోజు. నేనైతే ఇంకా డెజర్ట్ తెచ్చుకున్నానండి వెళ్ళి.
అక్కడైతే వాటర్ మెలోన్ ఉంది, అలాగే పపాయ ఉంది, కస్టర్డ్ ఉంది, పేస్ట్రీస్ ఒక 3-4 టైప్స్ ఉన్నాయి, అలాగే బ్రౌనీ ఉంది, ఫ్రూట్ కేక్ ఉంది, చాలా ఉన్నాయండి. అవన్నీ తీసుకొచ్చుకొని ఫుల్గా ఆరగించానండి. ఎంతైనా పేస్ట్రీస్ అంటే ఎక్కువ ఇష్టం కదా, సో అలా ఫుల్గా ఎంజాయ్ చేశానండి. నేనే ఫస్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను. సో అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ పార్దు కూడా వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. రెస్టారెంట్లో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు ఏం కావాలో అన్నీ బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రెస్టారెంట్ కూడా హైజీనిక్గా ఉందండి. ఇప్పుడైతే ఫ్రూట్ కేక్ టేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు నేను పార్ద అయితే ఏదో ఒకటి ఇలా మాట్లాడుకుంటూనే ఉంటామండి సరదాగా. చెప్పాను కదండి, ఇలా నీట్గా ప్లేస్ చేశారండి. ఇక్కడైతే వాటర్ మెలోన్, అలాగే పపాయ, పేస్ట్రీస్, అలాగే బ్రౌనీ, కేక్స్ అన్నీ ప్లేస్ చేశారండి. చూడండి, ఇదైతే పపాయ. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే క్రంబుల్ టార్ట్ అండి. వీటి బేస్ ఏమో వేఫర్ లాగా ఉంటుందండి. అలాగే పైన క్రీమ్తో డెకరేట్ చేసి ఇచ్చారండి. అలాగే ఇవి ఆరెంజ్ స్లైస్ కేక్, అలాగే పేస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయండి. టోటల్గా ఓవరాల్ వ్యూ అయితే ఇలా ప్లేస్ చేశారండి. సో ఇంకా వెళ్ళి తినేద్దాం. కట్ ఫ్రూట్స్ రెండింటి టేస్ట్ బాగుందండి. పపాయ స్వీట్గా ఉంది, అలాగే వాటర్ మెలోన్ కూడా స్వీట్గా ఉంది. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ కూడా. డెజర్ట్స్ అయితే బాగున్నాయండి. పేస్ట్రీస్ కూడా బాగున్నాయి. ఇప్పుడు మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారా? అది క్రంబుల్ టార్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. అది మా మమ్మీకి డాడీకి ఇద్దరికి అంతగా నచ్చలేదు. చూడండి, మమ్మీ క్రంబుల్ టార్ట్ ట్రై చేస్తున్నారు. మమ్మీకి నచ్చలేదని చెప్తున్నారండి. ఇలా నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్స్ కూడా ఆన్ ద వే. ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు 4 ఫ్లేవర్స్ ఉన్నాయండి. వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఉన్నాయి. యూజువల్గా అయితే అన్ని ఫ్లేవర్స్ ఉంటాయంట. బటర్ స్కాచ్ ఇవి లేవు, కానీ అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయండి. వెనిలాలో కొంచెం స్వీట్నెస్ తగ్గింది అంతే తప్ప మిగతా అన్ని ఫ్లేవర్స్ సూపర్గా అయితే ఉన్నాయి. నేనైతే వెళ్ళి సలాడ్ తెచ్చుకున్నానండి, కార్న్ సలాడ్. కానీ కార్న్ సలాడ్లో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ అయింది, అంటే పెప్పర్ ఎక్కువ వేశారు. అలాగే జ్యూసీగా ఉంది, లెమన్ కూడా ఎక్కువ స్క్వీజ్ చేసినట్టున్నారు.
టేస్ట్ బాగుంది, కాకపోతే ఘాటుగా ఉంది అంతే. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తున్నారండి. మమ్మీ చాక్లెట్ తీసుకుంది, నేను స్ట్రాబెర్రీ తీసుకున్నాను, డాడీ మ్యాంగో తీసుకున్నారు, అలాగే పార్దు వెనిలా తీసుకున్నారు. అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను వెనిలా తీసుకున్నాను, వెంటనే ఎక్స్చేంజ్ చేశాను అనమాట స్ట్రాబెర్రీతో. ఇప్పుడైతే నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మా మమ్మీని నేను హాయ్ చెప్పు మమ్మీ వ్యూవర్స్ అందరికీ అని చెప్పానండి, అందుకని హాయ్ అన్నారు. డాడీ భలే చెప్తారు చూడండి, హాయ్ చెప్పమన్నాను ఇద్దరిని. మేమైతే ఇలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగా ఫుల్గా లాగించేసామండి. నెక్స్ట్ అయితే ఇది బిల్ టైం అండి. సో ఇలా మేము నా బర్త్డేని ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే పార్దు నాకు క్రంబుల్ టాట్ అనేది పెడుతున్నాడండి. అలాగే డాడీ వాళ్ళు పేస్ట్రీ నాకు పెడుతున్నారండి హ్యాపీ బర్త్డే అని. అప్పటికి నాకు ఫుల్ అయ్యేసరికి నాకు వద్దు అని చెప్తున్నా. అలా ఈరోజు ఎంజాయ్ చేశాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొన్ని వాటర్ మెలన్ స్లైసెస్ తెచ్చుకొని తినేసి ఇంకా చాట్ అయిపోయామండి. బిల్ పే చేసేసి బ్యాక్ టు హోమ్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.